ప్రీవియస్ వీడియోలో డిక్షనరీ మెథడ్స్ పార్ట్ 2లో ఈ మెథడ్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో డిక్షనరీ మీద వాడే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. బిల్ట్ ఇన్ మెథడ్స్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఫర్ డిక్షనరీ. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఎందుకు సపరేట్గా చెప్తున్నామంటే ఇవి డిక్షనరీకి ఒక్కటే కాదు, మిగతా డేటా టైప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అందుకే సపరేట్గా చెప్తున్నాం. సో మనం ఆల్రెడీ ఈ ఫంక్షన్స్ ప్రీవియస్ డేటా టైప్స్లో చూసాము. అండ్ ఈ బిల్ట్ ఇన్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్లోకి వెళ్ళే ముందు వీలైతే యాస్కీ గురించి ఒక వీడియో చేసాము. మీరు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఈ మెథడ్స్లో యూజ్ అవుతుంది. సో మనం డిక్షనరీ పైన ఎక్కువగా వాడే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏవో చూద్దాం. మ్యాక్స్, మిన్, లెన్, సార్టెడ్, సమ్. ఫస్ట్ మ్యాక్స్ మెథడ్. ఈ మ్యాక్స్ మెథడ్ మనకి ఏమిస్తుందంటే డిక్షనరీలో లార్జెస్ట్ కీని ఇస్తుంది. ఒక డిక్షనరీలో మ్యాక్స్ కీ రిటర్న్ చేయడానికి ఈ మ్యాక్స్ మెథడ్ని యూజ్ చేస్తాము. మీకు ఒక డౌట్ రావచ్చు, నెంబర్స్లో అంటే లార్జెస్ట్ నెంబర్ కనుక్కోవచ్చు, కానీ కీస్లో డెసిమల్స్తో పాటు లెటర్స్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ని ఉంటాయి. వాటిలో లార్జెస్ట్ కీని ఎలా కనుక్కుంటుంది? ఈ మ్యాక్స్ మెథడ్ని వాడాలంటే కీలో ఓన్లీ సింగిల్ డేటా టైపే ఉండాలి. అది ఇంటీజర్ అయినా, ఫ్లోట్ అయినా, స్ట్రింగ్ అయినా ఏదైనా ఒక డేటా టైపే ఉండాలి, లేకుంటే ఎర్రర్ వస్తుంది. దీని సింటాక్స్ చూడండి, మ్యాక్స్ ఆఫ్ డిక్షనరీ. ఇక్కడ డిక్షనరీ అనేది మనం ఏ డిక్షనరీలో మ్యాక్సిమం కీ కావాలి అనుకుంటున్నామో ఆ డిక్షనరీ ఇది. సరే ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ మ్యాక్స్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. 1:3, 10:5, 3:1. ఇక్కడ ఇది వచ్చి డిక్షనరీ. దీనిపైన మనం మ్యాక్స్ మెథడ్ని అప్లై చేస్తున్నాము. ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి. కీ 10 వచ్చింది. ఈ డిక్షనరీలో పెద్ద కీ అదే కదా. సో ఈ డిక్షనరీలో కీస్లో ఓన్లీ సేమ్ డేటా టైపే ఉన్నాయి, అవి ఇంటీజర్స్. అందుకే మనకి మ్యాక్స్ మెథడ్ వర్క్ అయింది. అదే డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటే ఎర్రర్ వచ్చేది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాక్స్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. A:1, B:10, D:2, C:4. ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి, D వచ్చింది. ఎందుకంటే కీ D యాస్కీ వాల్యూ డిక్షనరీలో ఉన్న మిగతా కీ యాస్కీ వాల్యూస్ కన్నా పెద్దది కాబట్టి. ఇక్కడ డిక్షనరీలో కీస్ అన్నీ స్ట్రింగ్స్, అందుకే మనకి ఈ మెథడ్ వర్క్ అయింది. సేమ్ డేటా టైప్ ఉండాలి అని చెప్పా కదా. మనం ఇంటీజర్ అండ్ ఫ్లోట్స్ రెండు ఉన్న కీస్ ఎట్ ఏ టైం కూడా వాడచ్చు ఈ మ్యాక్స్ మెథడ్లో. ఎగ్జాంపుల్ చూడండి. మ్యాక్స్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. 1.2:1, 10:12, 2:20, 12.1:0. ఇక్కడ మనం కీస్గా ఇంటీజర్ అండ్ ఫ్లోట్స్ రెండు ఇచ్చాము. అవుట్పుట్ చూడండి, 12.1 వచ్చింది. అంటే మ్యాక్స్ మెథడ్ వర్క్ అయింది ఇంటీజర్ అండ్ ఫ్లోట్ డేటా టైప్ ఎట్ ఏ టైం వాడినా. సో ఈ 2 డేటా టైప్స్ తప్ప ఇంకా ఏ డేటా టైప్ ఎట్ ఏ టైం వాడకూడదు. ఒకవేళ వాడితే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాక్స్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. A:1, Bet:B, Bun:2. అవుట్పుట్ చూడండి, బన్ వచ్చింది. సో వీటిలో వేటి కీస్కి యాస్కీ వాల్యూ ఎక్కువ ఉంటే అది మ్యాక్సిమం కీగా వస్తుంది. వీటిలో యాస్కీ వాల్యూ బన్ అనే స్ట్రింగ్కి ఎక్కువ ఉంది, అందుకే అవుట్పుట్ మనకి కీ బన్ వచ్చింది. మనం మ్యాక్స్ మెథడ్ డిక్షనరీ పైన వాడినప్పుడు కీస్లో స్ట్రింగ్స్ ఉంటే ఆ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ యొక్క యాస్కీ వాల్యూని బేస్ చేసుకొని మ్యాక్సిమం కీ ఇస్తుంది. ఒకవేళ ఫస్ట్ క్యారెక్టర్ యాస్కీ వాల్యూ సేమ్ ఉంటే డిఫరెంట్ కీస్కి నెక్స్ట్ క్యారెక్టర్ యాస్కీ వాల్యూ చెక్ చేస్తుంది. ఇక్కడ బెట్ అండ్ బన్లో ఫస్ట్ రెండిట్లో బి ఉంది. సో వీటిలో ఉన్న నెక్స్ట్ క్యారెక్టర్ చెక్ చేసింది, అవి ఈ అండ్ యూ. వీటిలో యూకి యాస్కీ వాల్యూ ఎక్కువ కాబట్టి మనకి రిజల్ట్ బన్ వచ్చింది. ఇప్పుడు మ్యాక్స్ మెథడ్ డిఫరెంట్ డేటా టైప్స్ కీస్గా ఉన్న డిక్షనరీకి ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. మ్యాక్స్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. 1:2, 3:మేమే, A:10. ఇందులో ఇంటీజరు, స్ట్రింగు రెండు డేటా టైప్స్ని ఇచ్చాము. ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న డిక్షనరీ కీస్కి మ్యాక్స్ మెథడ్ అప్లై చేస్తే ఎర్రర్ వస్తుందని చెప్పా కదా. సో ఈ విధంగా మనకి మ్యాక్స్ మెథడ్ వర్క్ అవుతుంది. సో డిక్షనరీలో కీస్లో మ్యాక్సిమం కీని గెట్ చేసుకోవాలంటే ఈ మ్యాక్స్ మెథడ్ని వాడతాము. నెక్స్ట్ మిన్ మెథడ్. ఈ మిన్ మెథడ్ మనకి డిక్షనరీలో ఉన్న స్మాలెస్ట్ కీని అవుట్పుట్గా ఇస్తుంది. సో ఒక డిక్షనరీలో స్మాలెస్ట్ కీ కావాలి అంటే ఈ మిన్ మెథడ్ వాడతాము. మీకు ఒక డౌట్ రావచ్చు,
నెంబర్స్లో అంటే స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవచ్చు. కానీ కీస్లో డెసిమల్స్తో పాటు లెటర్స్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ని ఉంటాయి. వాటిలో స్మాలెస్ట్ కీని ఎలా కనుక్కుంటుంది? ఈ మిన్ మెథడ్ని వాడాలంటే కూడా కీస్లో సింగిల్ డేటా టైపే ఉండాలి. అది స్ట్రింగ్ అయినా ఇంటీజర్ అయినా ఏదైనా ఒకటే డేటా టైప్ ఉండాలి, లేకుంటే ఎర్రర్ వస్తుంది. దీని సింటాక్స్ చూద్దాం. మిన్ ఆఫ్ డిక్షనరీ. ఇక్కడ డిక్షనరీ అనేది మనం ఏ డిక్షనరీలో స్మాలెస్ట్ కీ కావాలో ఆ డిక్షనరీ. సరే, ఎగ్జాంపుల్తో చూసేద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మిన్ ఆఫ్ 1:3, 10:5, 3:1. ఇక్కడ ఇది డిక్షనరీ. దీనిపైన మనం మిన్ మెథడ్ అప్లై చేస్తున్నాం. అవుట్పుట్ చూడండి, కీ 1 వచ్చింది. ఎందుకంటే ఇది డిక్షనరీలో ఉన్న స్మాలెస్ట్ కీ. అలాగే ఈ డిక్షనరీలో ఓన్లీ సేమ్ డేటా టైపే ఉన్నాయి, అవి కూడా ఇంటీజర్సే. అందుకే మనకి మిన్ మెథడ్ వర్క్ అయింది. అదే డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటే వర్క్ అయ్యేది కాదు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మిన్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. A:1, B:2, C:3, D:4. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఏ వచ్చింది. ఎందుకంటే కీ ఏ యాస్కీ వాల్యూ మిగతా కీస్ కంటే చిన్నది కాబట్టి. ఈ డిక్షనరీలో మనం ఓన్లీ స్ట్రింగ్ డేటా టైప్నే ఇచ్చాం కీస్ లాగా. సో సింగిల్ డేటా టైపే కాబట్టి మనకి మిన్ మెథడ్ వర్క్ అయింది. అదే డిఫరెంట్ డేటా టైప్స్ ఇచ్చుంటే ఎర్రర్ వచ్చిండేది. మనం ఇంటీజర్ అండ్ ఫ్లోట్స్ రెండు డేటా టైప్స్ ఎట్ ఎ టైం వాడచ్చు ఈ మిన్ మెథడ్లో. ఇవి కాకుండా ఇంకా ఏ డేటా టైప్ వాడినా మనకి ఎర్రర్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. మిన్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. 1.2:1, 10:12, 2:20, 12.1:0. ఇక్కడ మనం డిక్షనరీలో ఇంటీజర్ అండ్ ఫ్లోట్ రెండు డేటా టైప్స్ ఇచ్చాం. అవుట్పుట్ చూడండి, 1.2 వచ్చింది. అంటే మిన్ మెథడ్ వర్క్ అయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మిన్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. A:1, bet:B, bun:2. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఏ వచ్చింది. ఈ మిన్ మెథడ్లో స్ట్రింగ్ ఎలిమెంట్స్ ఫస్ట్ క్యారెక్టర్ని బేస్ చేసుకొని మనకి మినిమం కీ వస్తుంది. ఒకవేళ కీస్లో ఫస్ట్ క్యారెక్టర్ డిఫరెంట్ కీస్కి సేమ్ ఉంటే ఈ మిన్ మెథడ్ స్ట్రింగ్ నెక్స్ట్ క్యారెక్టర్ని కంపేర్ చేసి దేనికి మినిమం యాస్కీ వాల్యూ ఉంటే దాన్ని ఇస్తుంది అవుట్పుట్గా. ఇలా మినిమం ఎలిమెంట్ వచ్చేదాకా కంపేర్ చేస్తుంది కీ స్ట్రింగ్ క్యారెక్టర్స్ని. పైన మ్యాక్స్ మెథడ్ ఎలాగైతే స్ట్రింగ్ని మ్యాక్సిమం ఎలిమెంట్ కోసం కంపేర్ చేస్తుందో ఈ మిన్ మెథడ్ కూడా అలాగే కంపేర్ చేస్తుంది, కాకపోతే మినిమం ఎలిమెంట్ కోసం కంపేర్ చేసి ఇస్తుంది. ఇప్పుడు మిన్ మెథడ్ని డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న కీస్కి ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. మిన్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. 1:2, 3:మేమే, A:10. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న డిక్షనరీకి మిన్ మెథడ్ అప్లై చేస్తే ఎర్రర్ వస్తుందని చెప్పా కదా. సో ఈ మిన్ మెథడ్ వాడినప్పుడు ఓన్లీ సేమ్ డేటా టైప్స్ ఇవ్వండి అండ్ ఇంటీజర్స్ ఫ్లోట్స్ ఎట్ ఎ టైం ఇచ్చుకున్నా పర్లేదు. సో మొత్తానికి ఈ మిన్ మెథడ్ డిక్షనరీలో ఉన్న మినిమం కీని రిటర్న్ చేయడానికి యూస్ చేస్తాము. నెక్స్ట్ లెన్ మెథడ్. ఈ లెన్ మెథడ్ డిక్షనరీ లెంత్ ఎంత అని తెలుసుకోవడానికి వాడతాము. డిక్షనరీ లెంత్ ఎంత అంటే డిక్షనరీలో ఎన్ని ఐటమ్స్ ఉంటే అంత లెంత్. సింటాక్స్ చూడండి. లెన్ ఆఫ్ డిక్షనరీ. ఈ డిక్షనరీ అనేది మనం ఏ డిక్షనరీకి లెంత్ కనుక్కోవాలి అనుకుంటున్నామో ఆ డిక్షనరీ. ఎగ్జాంపుల్ చూడండి. లెన్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. 2:3, 5:A, B:python. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, 3 వచ్చింది. అంటే ఈ డిక్షనరీలో 3 ఐటమ్స్ ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. A = ఒక డిక్షనరీ ఇస్తున్నాను. H:E, L:L, O:W, O:R, L:D. ఇప్పుడు ఈ ఏ అనే డిక్షనరీకి నేను లెన్ ఫంక్షన్ అప్లై చేస్తున్నాను. లెన్ ఆఫ్ ఏ. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, 3 వచ్చింది. ఏంటి, డిక్షనరీలో 5 ఐటమ్స్ ఉంటే అవుట్పుట్ 3 వచ్చిందా అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ డిక్షనరీలో ఎల్ అండ్ ఓ కీస్ డూప్లికేట్స్ ఉన్నాయి, అందుకే అవి ఓవర్ రైడ్ అయినాయి. సో 3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి లెంత్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు మనకి అవుట్పుట్ 3 వచ్చింది. సో ఇలా ఒక డిక్షనరీ లెంత్ కనుక్కోవడానికి మనం ఈ లెంత్ ఫంక్షన్ వాడతాము. నెక్స్ట్ సార్టెడ్ మెథడ్. ఈ సార్టెడ్ మెథడ్ ఒక డిక్షనరీలో ఉన్న కీస్ అన్నిటినీ సార్ట్ చేసి అసెండింగ్ ఆర్డర్లో ఆ కీస్ని లిస్ట్లో ఇస్తుంది. సో ఒక డిక్షనరీలో ఉన్న కీస్ అన్నిటినీ లిస్ట్లో సార్ట్ చేసి గెట్ చేసుకోవడానికి మనం ఈ సార్టెడ్ మెథడ్ని యూస్ చేస్తాము. కానీ డిక్షనరీలో కీస్లో డెసిమల్స్తో పాటు లెటర్స్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ని ఉంటాయి. వాటిని బట్టి కీస్ని ఎలా సార్ట్ చేస్తుంది? ఈ సార్టెడ్ మెథడ్ని వాడాలంటే కూడా డిక్షనరీ కీస్లో ఓన్లీ సింగిల్ డేటా టైపే ఉండాలి, అది
ఇంటీజర్ స్ట్రింగ్ ఇవి ఒక్కటే ఉండాలి, లేకుంటే ఎర్రర్ వస్తుంది. ఇంటీజర్ అండ్ ఫ్లోట్ కలిపి ఉన్నా పర్లేదు, బట్ ఇంకా ఏ 2 డేటా టైప్స్ కలిపి ఉండకూడదు ఈ కీస్లో. దీని సింటాక్స్ చూడండి, సార్టెడ్ ఆఫ్ డిక్షనరీ. ఇక్కడ డిక్షనరీ అనేది మనం ఏ డిక్షనరీలో కీస్ అన్నిటిని సార్ట్ చేసి లిస్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ డిక్షనరీ ఇది. సరే ఎగ్జాంపుల్ చూద్దాం. సార్టెడ్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. 1:3, 5:2, 6:2 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, 1, 5, 6 వచ్చింది. ఇక్కడ డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ సార్ట్ అయ్యి లిస్ట్ లాగా వచ్చింది. అండ్ ఈ డిక్షనరీలో ఓన్లీ సేమ్ డేటా టైప్ కీస్గానే ఉన్నాయి, అవే ఇంటీజర్స్. అందుకే మనకి సార్టెడ్ మెథడ్ వర్క్ అయింది. అండ్ ఈ లిస్ట్లో కీస్ అన్నీ అసెండింగ్ ఆర్డర్ ప్రకారం సార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సార్టెడ్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. A:H, D:C, E:F ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. ఈ అవుట్పుట్ ఎలా వచ్చిందంటే కీస్లో స్ట్రింగ్ అన్నిటి యాస్కీ వాల్యూస్ని బట్టి సార్టింగ్ అయింది. అలాగే ఈ డిక్షనరీలో ఓన్లీ కీగా సింగిల్ డేటా టైపే ఉంది, అండ్ అది కూడా స్ట్రింగే. అందుకే మనకి సార్టెడ్ మెథడ్ వర్క్ అయింది. సపోజ్ మన కాడ ఒక డిక్షనరీ ఉందనుకో, ఎగ్జాంపుల్ తీసుకుందాం. సార్టెడ్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. car:1, కెమెరా:2, C:3, camo:4, coke:5 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, సి, కెమెరా, క్యామో, కార్, కోక్ ఇలా వచ్చింది. ఇందాకంటే కీస్లో ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఈజీగా వాటి యాస్కీ వాల్యూని బేస్ చేసుకొని సార్ట్ చేసాము. బట్ ఇప్పుడు ఈ డిక్షనరీలో అన్ని కీస్లో పెద్ద స్ట్రింగ్స్ ఉన్నాయి. సో ఎలా యాస్కీని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్లో సార్టింగ్ అవుతుంది, ఇది ఎలానో చూడండి. ఒకవేళ కీస్లో స్ట్రింగ్ కనుక ఉంటే ఈ సార్టెడ్ మెథడ్ కీస్లో ఉన్న అన్ని ఎలిమెంట్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ యాస్కీ వాల్యూస్ని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్లో పెడుతుంది. ఒకవేళ ఫస్ట్ క్యారెక్టర్ కనుక అన్ని ఎలిమెంట్స్కి సేమ్ ఉంటే దాని నెక్స్ట్ క్యారెక్టర్ యాస్కీ వాల్యూని బేస్ చేసుకొని సార్ట్ చేస్తుంది. ఇలా కీస్ అన్నీ సార్ట్ అయ్యే వరకు ఇది అన్నిటినీ 1 by 1 క్యారెక్టర్ని బేస్ చేసుకొని చెక్ చేస్తుంది. ఈ డిక్షనరీకి సార్టింగ్ ఎలా జరిగిందనే ఇంటర్నల్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఈ కీస్లో ఫస్ట్ అన్ని స్ట్రింగ్స్ ఫస్ట్ క్యారెక్టర్ చెక్ చేసింది. వీటిలో అన్నిటికీ సి ఉంది. సో అన్ని యాస్కీ వాల్యూస్ సేమ్ కాబట్టి సార్ట్ కుదరదు ఫస్ట్ క్యారెక్టర్ని బేస్ చేసుకొని. సో సార్టింగ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ అన్ని ఎలిమెంట్స్ సెకండ్ క్యారెక్టర్ చెక్ చేసింది. ఇక్కడ చూడండి వీటి యాస్కీ వాల్యూస్. సో వాటిని బేస్ చేసుకొని మనకి ఆర్డర్ ఎలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్కి సేమ్ యాస్కీ వాల్యూ ఉంది. సో 3 ఎలిమెంట్స్లో ఉండే థర్డ్ క్యారెక్టర్ యాస్కీ చెక్ చేస్తుంది. వీటి యాస్కీని బట్టి మనకి ఇలా వచ్చింది. నెక్స్ట్ వీటిలో కూడా మనకి 2 ఎలిమెంట్స్ యాస్కీ సేమ్ ఉంది, అదే కెమెరా అండ్ క్యామో. సో ఇప్పుడు వీటి ఫోర్త్ యాస్కీని బేస్ చేసుకొని సార్ట్ అవుతుంది. వీటి యాస్కీ వాల్యూస్ ఇవి. సో కెమెరాలో ఉండే ఈ యాస్కీ వాల్యూ చిన్నది కాబట్టి మనకి ఇది ముందు వస్తుంది ఆర్డర్లో, నెక్స్ట్ క్యామో వస్తుంది. సో ఈ విధంగా జరుగుతుంది సార్టింగ్. మనం ఇంటీజర్ అండ్ ఫ్లోట్స్ రెండు ఎట్ ఎ టైం కూడా వాడచ్చు ఈ సార్టెడ్ మెథడ్లో. ఎగ్జాంపుల్ చూడండి. సార్టెడ్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. 1:3, 3.2:2, 10:8.4, 2:5 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, అన్నీ సార్ట్ అయ్యాయి. అంటే సార్టెడ్ మెథడ్ వర్క్ అయింది ఈ డిక్షనరీకి, ఈవెన్ ఇంటీజర్ అండ్ ఫ్లోట్ ఎట్ ఏ టైం వాడినా కూడా. సో ఈ సార్టెడ్ మెథడ్ వాడేటప్పుడు మనం ఇంటీజర్ అండ్ ఫ్లోట్ 2 డేటా టైప్స్ని ఎట్ ఏ టైం వాడచ్చు కీగా, నో ప్రాబ్లం. కానీ ఇవి కాకుండా ఇంకా ఏ డేటా టైప్స్ని ఎట్ ఏ టైం వాడకూడదు. ఒకవేళ డిఫరెంట్ డేటా టైప్ ఉన్న డిక్షనరీ కీస్కి సార్టెడ్ మెథడ్ అప్లై చేస్తే మనకి అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. కావాలంటే చూడండి. సార్టెడ్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. 1:2, మేమే ప్రోగ్రామర్స్, 3:1 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి కాబట్టి ఈ డిక్షనరీలో. ఆ డిఫరెంట్ డేటా టైప్స్ స్ట్రింగ్ అండ్ ఇంటీజర్. ఒకవేళ ఇప్పుడు మనకి కీస్ డిసెండింగ్ ఆర్డర్లో రావాలంటే సింపుల్. సార్టెడ్ మెథడ్లో మనం పాస్ చేసిన డిక్షనరీ పక్కన రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తే చాలు. ఎగ్జాంపుల్ చూడండి. సార్టెడ్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. 1:2, 3:4, 5:6, 7:8. ఇప్పుడు కామా పెట్టి రివర్స్ ఈక్వల్ టు ట్రూ ఇస్తున్నాను. చూడండి, ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి, మనకి డిసెండింగ్ ఆర్డర్లో వచ్చాయి కీస్ అన్నీ. 7, 5, 3, 1 ఇది డిసెండింగ్ ఆర్డరే కదా. డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జెస్ట్ టు స్మాలెస్ట్ వాల్యూస్ సార్ట్ అవుతాయి. అదే ఒకవేళ రివర్స్ ఈక్వల్ టు ట్రూ ఇవ్వకుంటే మనకి అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది.
మొత్తానికి ఈ సార్టెడ్ మెథడ్ ఎప్పుడు వాడతామంటే ఒక డిక్షనరీలో ఉన్న కీస్ అన్నిటిని సార్ట్ చేయడానికి వాడతాము. నెక్స్ట్ సమ్ మెథడ్. ఈ సమ్ మెథడ్ డిక్షనరీలో ఉండే కీస్ అన్నీ సమ్ చేయడానికి యూస్ చేస్తాము. ఈ సమ్ మెథడ్ వాడాలంటే మెయిన్గా మనకి డిక్షనరీలో కీస్ అన్నీ ఓన్లీ ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్ డేటా టైపే ఉండాలి. ఇవి కాకుండా ఏ డేటా టైప్ ఉన్నా మనకి ఈ సమ్ మెథడ్ వర్క్ అవ్వదు. సరే, దీని సింటాక్స్ చూద్దామా. సమ్ ఆఫ్ డిక్షనరీ. ఈ డిక్షనరీ అనేది మనం ఏ డిక్షనరీ వేరియబుల్లో కీస్ని సమ్ చేయాలి అనుకుంటామో అదే ఈ డిక్షనరీ. ఇప్పుడు ఒక డిక్షనరీకి సమ్ మెథడ్ని అప్లై చేద్దాం. సమ్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. 1:A, 2.4:B, 3:C, 4:D. ఈ డిక్షనరీలో మనం ఓన్లీ ఇంటీజర్ అండ్ ఫ్లోట్ డేటా టైప్స్ని ఇచ్చాము కీస్గా. ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి, 10.4 వచ్చింది. ఈ డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ సమ్ అయ్యాయి. అదే డిఫరెంట్ డేటా టైప్స్ కీస్గా ఉన్న డిక్షనరీకి ఈ సమ్ మెథడ్ అప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. సమ్ ఆఫ్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. 1:A, 3:B, C:3. ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఈ డిక్షనరీలో ఇంటీజర్తో పాటు స్ట్రింగ్ కూడా ఉంది. సో ఇందాక చెప్పాను కదా, ఈ సమ్ మెథడ్ అప్లై చేసేటప్పుడు ఓన్లీ ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్సే ఉండాలని, కానీ ఇక్కడ స్ట్రింగ్ కూడా ఉంది, అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఇవి మనం మెయిన్గా డిక్షనరీకి వాడే బిల్ట్-ఇన్ మెథడ్స్. రేపటి వీడియోలో రేంజ్ ఫంక్షన్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.